సార్ అసలు ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు ఎస్పెషల్లీ వెన్నుపూస దగ్గర మత్తివ్వడం వల్ల జీవితాంతం వాళ్ళకి నడునొప్పి వస్తుంది అన్న మాట కరెక్టా కాదా? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్. వెన్నుపూసకి ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల వచ్చే మత్తు అనేది ఎప్పటికీ ఉంటుంది అనేది అది అపోహేనండి. ఎందుకో చెప్తాను. యాక్చువల్గా మనం ఇచ్చే నీడిల్ అనేది చాలా సన్న నీడిల్, ఆల్మోస్ట్ 2-3 వెంట్రుకలు అంత సన్నగా ఉంటుంది కలిపితే. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేది ఇంకా సన్న. మా హాస్పిటల్ అయితే చాలామంది 20 గేజ్ అలా ఇస్తారు. మేము 26 అంటే సన్నటి నీడిలు, సన్నగా వెంట్రుక అంత సన్నగా ఉండే నీడిల్తో ఇస్తాం. కాబట్టి అంత సన్న నీడిలు ఇప్పుడు మామూలు సెలైన్ పెడతాం మేము, అదే 18 ఫ్రెంచ్. 18 ఫ్రెంచ్ స్కేల్ అంటే చాలా లావు అనమాట. 18-20 ఫ్రెంచ్. నేను చెప్తుంది నడుముకి ఇచ్చేది మన హాస్పిటల్లో 26 ఇస్తాం. చాలామంది 24-22 కూడా ఇస్తారు. సో 24-22 ఈజీ ఇవ్వటం, 26 సన్న నీడిల్ కదా, కొంచెం డిఫికల్ట్, కరెక్ట్ ప్లేస్లో వెళ్ళటం కొంచెం కష్టం అవుతుంది. అంత సన్న నీడిల్స్తో ఇచ్చినా, ఈవెన్ 22-24తో ఇచ్చినా ఏమవుదు. ఒక ప్రిక్ ఇస్తాము, ఒక సూత్తో ఒకసారి గుచ్చి తీసేసినందువల్ల ఏం అయిపోదు. కాబట్టి అది అపోహేనండి. దానివల్ల పర్మనెంట్ నడునొప్పి రావటం అనేది అసలు అది ఫ్యాక్ట్ కాదు. బట్ ఈ అనస్థీషియా చుట్టూరా చాలా భయాలు ఉన్నాయి కదండి. ఒకవేళ ఎక్కువ ఇచ్చినా ప్రమాదమే, తక్కువ ఇచ్చినా పేషెంట్కి డిస్కంఫర్ట్ ఉంటుంది. హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్ అండి? హౌ ఇంపార్టెంట్ ఇస్ ది రోల్ ఆఫ్ అనస్థీషియా డ్యూరింగ్ అ సర్జరీ? సో అనస్థీషియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సర్జన్ కింద నేను ఎప్పుడు సర్జరీ గురించి నేను భయపడను. ఎందుకంటే ఐఎమ్ ఏ సర్జన్. ఒకవేళ సడన్గా బ్లీడ్ అయినా నేను కంట్రోల్ చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. సో నేను ఎప్పుడు భయపడేది అనస్థీషియా గురించి. అనస్థీషియా గురించి ఎంత డెప్త్లో చదివానంటే నేను, ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు 250 kg పేషెంట్కి నేను ఆపరేషన్ చేస్తున్నాను. అది పేపర్లో వచ్చింది. ఒక సీనియర్ ఎనస్థెటిస్ట్ ఫోన్ చేశారు. ఆయన పేరు గోపీచంద్ గారు. సో ఆయన ఫోన్ చేసి, ఆంధ్ర హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఆయన చెప్పారు, ఏంటి రవి, ఇంత హై రిస్క్ కేసు చేస్తే ఏదన్నా అయితే అనవసరమైన బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, ఎందుకు అట్లాంటివన్నీ చేస్తున్నావు, రిస్కీ థింగ్స్. సో ఇది సర్జరీ నువ్వు బాగా చేసినప్పటికీ కూడా అన్నీ బాగుండాలి కదా, ప్లస్ అంత పెద్ద 250 kg పేషెంట్కి మత్తిచ్చి ఆపరేషన్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావటం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో యు ఆర్ గోయింగ్ బియాండ్ సర్టన్ థింగ్స్, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. ఫోన్ చేసి చెప్పారు. అంటే ఆయన ఫోన్ చేసినప్పుడు నాకు చాలా మంచి అనిపించింది. ఎందుకంటే వీడు బాగుండాలి, వీడు యంగ్స్టరు, ఉడుకు రక్తం, మేమన్నీ 60-70 ఏళ్ళు దాటి అన్నీ చూస్తున్నాము, ఒడిదుడుకులు. ఒక రిస్కీ కేసు చేయకపోయినా పర్లేదు, లాంగ్ రన్లో నీకు గనుక అదే రోజు ఆ పేషెంట్కి ఏదైనా అయిందనుకోండి, నేను అన్ని మీడియా ఛానల్లో వస్తాను. ఇప్పుడు గుడ్ రాదు కానీ బ్యాడ్ వస్తుంది. బేరియాట్రిక్ సర్జరీలో కొత్తగా వచ్చిన సర్జరీలో ఏదైనా కానీ హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఎవరన్నా అపెండిక్స్ బాగా వచ్చి పగిలిపోయి చీంబట్టి చావుబతుకులు వచ్చినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్ చనిపోయినా అది న్యూస్ అవ్వదు. నడుచుకుంటూ వచ్చాడు, లావు, అది పెద్ద జబ్బే కాదు, అలా వదిలేసినా అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఆపరేషన్ అప్పుడు ఏదన్నా అయిందనుకోండి, ఎక్కువ ఆపరేషన్ కన్నా కూడా మత్తులోనే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా చెప్పాను నేను యాక్చువల్గా స్టార్టింగ్ సర్జరీస్లో అన్నిట్లో కూడా మత్తిచ్చే ప్రోటోకాల్ కాడ నుంచి అన్నీ డీటెయిల్డ్గా చదువుకుని, నేను ఎనస్థెటిస్ట్, వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఇస్తా ఉన్నారు, అన్ని డీటెయిల్గా నేను బెల్జియంలో ట్రైన్ అయిన దగ్గర ఎనస్థెటిస్ట్తో మాట్లాడించి ఏ ప్రోటోకాల్ ఇవ్వాలి, ఏ మందు ఇవ్వాలి, ఎంత డోసెస్ ఇవ్వాలి, ఎలా చూసుకోవాలి అని సర్జరీ తర్వాత కూడా నేను అక్కడే పడుకుని ఉండేవాడిని. ఎందుకంటే ఆ రిస్కీ పేషెంట్స్కి ఆ ఒక్కరోజు మనం దగ్గర ఉంటే, మన టైంకి ఏదైనా చేయాల్సినవి చేస్తే ఇంకా ఆ తర్వాత, ఇప్పుడు అలా వేల సర్జరీలు చేసేసరికి ప్రోటోకాల్ స్ట్రీమ్లైన్ అయిపోయింది. ఇలా వస్తే ఇలాగే చేయాలి. ఈ ప్రోటోకాల్ ఎప్పుడైతే స్టాండర్డైజ్ ఆఫ్ ప్రోటోకాల్ అయిందో, 1000 సర్జరీలు అయిన తర్వాత ప్రోటోకాల్ స్ట్రీమ్లైన్. ఇప్పుడు మా డ్యూటీ డాక్టర్ ఉన్నా ఆ ప్రోటోకాలే ఫాలో అవుతారు, నర్స్ ఉన్నా అదే ప్రోటోకాల్ ఫాలో అవుతారు, అది స్టాండర్డైజ్ అయిపోయింది. రీసెంట్గా మా ఫ్రెండ్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. మా ఫ్రెండ్ హీజ్ ఎ సర్జన్. సో తనకి హెర్నియా సర్జరీ చేయాలి. సో హెర్నియా సర్జరీకి సరే ఇంత దూరం ఏమొస్తామని నా దగ్గరికి రాలేదు. తనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుందామని, ఈజ్ ఏ సర్జన్, సరే ఇంకో సర్జన్ దగ్గరికి వెళ్ళారు. సో పర్వాలేదు. వెళ్ళిన తర్వాత
మత్తు ఇచ్చినప్పుడు ఏమైందంటే మత్తు ఇచ్చారు. మత్తు అంటే ఏంటి? నిద్ర రావటం. ఇప్పుడు సపోజ్ మనం గిచ్చామనుకోండి, సోయిలో ఉన్న మనిషికి గిచ్చితే తెలుస్తుంది. అదే డీప్ స్లీప్లో ఉన్న వాళ్ళని గిచ్చినా తెలియదు వాళ్ళకి గిచ్చినట్టు కూడా గుర్తుండదు. ఇంకా గట్టి గిచ్చితే ఏమవుతుంది? వాళ్ళు కొంచెం ఇటు తిరిగి పడుకున్న వాళ్ళు అటు తిరిగి పడుకుంటారు, అయినా కానీ సోయిలోకి రారు కొంతమంది. ఇంకా గట్టి గెలిస్తే ఒకసారి లేచి కూర్చుని మళ్ళీ పడుకుంటారు. సో ఇది మత్తు. కానీ ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు ఒక గిచ్చితేనే ఇంత నొప్పి వస్తుంది. ఇక్కడ కట్ చేసి లోపల మనం కత్తులతో కట్ చేయటం కానీ సిజర్స్ అన్నీ వాడుతుంటే ఎంత నొప్పి ఉండాలి? ఆ నొప్పికి ఎంత డీప్ మత్తు ఇచ్చినా కానీ మనిషి కదులుతాడు. మనిషి కదిలితే ఆపరేషన్ చేయలేము. ఓకే. సో మనిషి అస్సలు కదలకూడదు. మత్తు అంటే నిద్ర ఒక్కటే కాదండి, 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి మత్తు ఇవ్వటం అంటే నిద్రపుచ్చటం, రెండోది పెయిన్ తెలియకుండా పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం, మూడోది మజిల్ రిలాక్సేషన్. అంటే ఒక ఇంజెక్షన్ ఇస్తాం, దాని మజిల్ రిలాక్సెంట్స్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. అన్ని బాడీలో ఏది కదలదు అనమాట. అదే ఇప్పుడు మీరు సోయిలో ఉన్నారు, మీకు గనుక ఆ ఇంజెక్షన్ ఇక్కడ పెట్టి ఇచ్చాను అనుకోండి, మీ బ్రీతింగ్ ఆగిపోతుంది. బ్రీతింగ్ ఆగిపోతే 5 నిమిషాల్లో ప్రాణం పోద్ది. ఓకే. ఏం చేయాలి? పొరపాటున ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, వెంటనే మీకు వెంటిలేటర్ పెట్టి ఒక పావు గంట వెంటిలేషన్ చేస్తే దాని ఆ మజిల్ రిలాక్సెంట్ ఎఫెక్ట్ పోయిన తర్వాత మళ్ళీ మీరు సోయిలోకి వచ్చేస్తారు. మీ మజిల్స్ మీ కంట్రోల్లోకి వస్తాయి. అలా మత్తు ఇచ్చే క్రమంలో ఉన్న మజిల్ రిలాక్సెంట్ బాగా ఇచ్చి మత్తు మందు తక్కువ ఇచ్చారు. సో పేషెంట్కి ఏమైంది? పేషెంట్ నిద్ర రాలేదు, కానీ బాడీలో కండరాలన్నీ ప్యారలైజ్ అయిపోయినాయి. అంటే తను కళ్ళు ముయ్యాలనుకున్నా ముయ్యట్లేదు, బ్రీత్ తీసుకోవాలన్నా బ్రీత్ ఆడట్లా, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. వెంటిలేటర్ పెట్టడానికి కొంచెం టైం పట్టింది. అసలు మత్తుకి ఊపిరాడడానికి సంబంధం ఏంటి సార్? ఊపిరి ఎందుకు ఆపాలి మత్తుకి? బాడీలో కండరాలన్నీ ఒకటేనండి. మీరు కన్ను బ్లింక్ చేయాలన్నా కండరం కదలాలి, చెయ్యి కదలాలన్నా కదలాలి, కాలు కదలాలన్నా కానీ, బ్రీతింగ్ తీసుకోవాలన్నా కదలాలి. ఓకే. మనిషి అస్సలు కదలకూడదని మత్తిస్తే బ్రీతింగ్ కూడా ఆగిపోద్ది. ఆ ఊపిరి తీసుకునే కదలిక కూడా సర్జరీకి పనికిరాదు. అంటే అదొక్కటి ఇదొక్కటి ఆపి అది ఆపకుండా చేయలేము. కాబట్టి అన్ని కండరాలు ఆగిపోవాలి. ఆగిపోయినప్పుడు ఏంటి? బ్రీతింగ్ ఆగిపోతే ఏం చేయాలి? వెంటిలేటర్ పెట్టాలి. మనం ట్యూబ్ వేసి ఊపిరితిత్తులోకి డైరెక్ట్ ట్యూబ్ వేసి ఆక్సిజన్ అన్ని ఇస్తూ వెంటిలేటర్ మిషన్ మీద పెడతాం ఆపరేషన్ అయినంతసేపు. ఆపరేషన్ అవ్వగానే మళ్ళీ అన్ని కండరాలు కంట్రోల్కి వచ్చేటట్టు, అన్ని మత్తు రివర్స్ అయిపోయేటట్టు మందులు ఇచ్చేసి రివర్స్ అయిపోగానే బయటికి తీసుకొస్తాం. కాబట్టి ఈ క్రమంలో మత్తిచ్చే నిద్రపుచ్చే మందు తక్కువ ఇచ్చారు. కాబట్టి మనిషి కదలకుండా ఉన్నారు, వాళ్ళకు ఉక్కిరిబిక్కిరి అయిపోయింది, వెంటిలేటర్ పెట్టింది అంతా తెలిసింది. తర్వాత వాళ్ళకి ఆపరేషన్ చేస్తుంది కూడా తెలిసింది. మీకు దీంట్లో ఎవేక్ అని ఒక సినిమా ఉంది, ఇంగ్లీష్ సినిమా. ఆ ఎవేక్ అనే సినిమాలో ఏం చేస్తారంటే హార్ట్ ఆపరేషను మత్తులో మూడు ఉంటాయి కదా, మజిల్ రిలాక్సెంట్ ఇచ్చి మనిషిలో చలనం లేకుండా ఉంటుంది, కానీ బ్రైట్గా ఉంటాడు. అలా సోయిలో ఉన్నప్పుడు డీప్ మత్తు ఇవ్వకుండా వాడికి ఆపరేషన్ చేస్తాడు కావాలని, కక్షతో చేసి హార్ట్ ఆపరేషన్. అది కూడా ఈ రంపంతో ఈ ఎముకని కట్ చేస్తారు, కట్ చేసి ఛాతీని చీల్చి హార్ట్ మీద ఆపరేషన్ చేసేది అంతా కూడా వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడి మనసు అరుస్తూ ఉండేది కూడా ఎవేక్ అనే సినిమా మీరు చూడండి. సేమ్ అదే ఈ డాక్టర్కి జరిగింది. అంటే మత్తు సరిగ్గా దొరకలేదు, మజిల్ రిలాక్సెంట్ వచ్చింది, అదొక నరకం అనమాట. ఆ భయంకరమైన అమ్ము నేను చచ్చిపోతాను, నేను బతకనేమో, వీళ్ళు ఏమి చూసుకోవట్లేదేమో అనే వచ్చే ఆ టెన్షన్ ఉంటుంది చూడండి. ఆ టెన్షన్తో తర్వాత ఫోన్ చేశాడనమాట ఆపరేషన్ అయ్యాక. తను ఏమన్నాడంటే నేను సర్జన్ని, ఏది ఆ పేషెంటే సర్జను, అయినా కానీ నా జన్మలో నేను ఎనస్థీషియా తీసుకోను, జనరల్ ఎనస్థీషియా తీసుకోవాల్సి వస్తే నేను చావునన్నా చేస్తాను కానీ ఎనస్థీషియా అయితే తీసుకోను అన్న నిర్ణయానికి వచ్చేసాడు. ఒకసారి అలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ జన్మలో ఆ ధైర్యం చేయలేరు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సర్జరీ అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. సర్జరీలో ఒక 100-200 స్టెప్స్ పర్ఫెక్ట్ హార్మనీలో జరగాలి, పర్ఫెక్ట్ ప్రోటోకాల్లో జరగాలి. దాంట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, మంచి నాలెడ్జ్ ఉన్న 100కు 100 మార్కులు వచ్చినా కూడా సరిపోదు. అంటే 100కు 99% అంటే సరిపోదు. ఇప్పుడు పాస్ పర్సంటేజ్ 50, 51 మార్క్స్ వచ్చి పాస్ అయ్యి సర్జన్ అయిన వాళ్ళ చేతిలో మన చేతులు పెట్టలేము.
ఎందుకంటే దీనికి 99 కావాలి. మన ఇంట్లో వాళ్ళకి సర్జరీ చేస్తున్నాం అంటే ఎలా ఉండాలి, అంత యాక్యురసీ ఉండాలి. అలాంటివి ఇది మన బాధ్యత. కొంచెం దూరం అయినా పర్వాలేదు, వెళ్ళటం ప్రాపర్ ప్లేస్లో చేయించుకుంటే వెన్ ద ఎంటైర్ ప్రోటోకాల్ ఈజ్ ప్రాపర్లీ డిజైన్డ్, వాళ్ళకి మన హాస్పిటల్లో మత్తు అనేది ఒక స్వర్గంలాగా ఉంటుంది. అంటే గాల్లో తేలినట్టుంది అంటారు చూడండి, అట్లా ఉంటుంది. వాళ్ళకి మనం ఇవ్వగలిగింది సర్జికల్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ద భయంకరమైన నొప్పి. ఒక మనిషిని చిన్న సూది గుచ్చుకుంటే విలవిల్లాడిపోతాం. అలాంటిది ఒక ఆపరేషన్ చేస్తున్నారు, కోస్తున్నారు అంటే వాళ్ళకి మనం పొట్టంతా కోసినా కానీ వాళ్ళకి అసలు ఎంత నొప్పి తెలియకుండా చేస్తాము. ఆపరేషన్ తర్వాత కూడా అంత నొప్పి తెలియకుండా చేయొచ్చు. సో మన హాస్పిటల్లో మత్తు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో సరే ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది. కాకపోతే ఇది చాలామందికి తెలియదు. ఇలా నేను ఎంబీబీఎస్లో అయిపోయినప్పటి నుంచి ట్రైనింగ్లో ఉన్నప్పుడల్లా 3 నెలలకో 6 నెలలకో ఒకటి ఇలాంటి స్టోరీ వినేవాడిని. ఆపరేషన్ అయిపోయిన తర్వాత, డాక్టర్ గారు మీరు మాట్లాడుకుంది మాకు వినపడిందండి. ఒక పేషెంట్ ఇలాగేనండి, ఒక పేషెంట్ లావుగా ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నాడు సర్జన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు, అమెరికాలో జరిగింది ఇది, జరిగి ఆపరేషన్ చేస్తున్నప్పుడు కొంచెం లావు ఉండటం వల్ల, ఫ్యాట్గా ఉండటం వల్ల ఆపరేషన్ కష్టం అవుతుంది. బరువు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ కష్టంగా ఉంటుంది. అయితే ఆ సర్జన్, ఇంగ్లీష్ సర్జన్ చేస్తూ ఇది ఇంత కష్టంగా ఉంది, చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, అంత ఫ్యాట్ అడ్డొస్తూ ఉందని చెప్పి తను నోరు జారి ఫ్యాట్ అని ఒక అనకూడని వర్డ్ అన్నాడు. అనేసరికి ఆ టైంలో పేషెంట్కి ఇప్పుడు జరిగినదే జరిగింది. మజిల్ రిలాక్సెంట్ ఇచ్చున్నారు, పేషెంట్ కాన్షియస్ ఉన్నారు. డాక్టరు సర్జన్ మాట్లాడుకుంది పేషెంట్కి వినపడింది. వినపడి ఆపరేషన్ అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత కేసేసింది. సో ఎందుకంటే నన్ను ఇలా దూషించాడు, నాకు గుర్తుంది, ఖచ్చితంగా ఇది జరిగింది అంటే అప్పుడు ఒక కమిటీ లాగా వేసి ఇలా జరిగే అవకాశం ఉందని నిర్ధారించి వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేయటము, కాంపెన్సేషన్ చేయటం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ఎవేక్ సినిమా అని కానీ, లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ కానీ, అంటే మనం ఏదో సర్జరీ అంటే ఏదో వెళ్ళారు 5 నిమిషాల్లో చేసేసారు వచ్చారు అనేది కాదు. దాని ప్రోటోకాల్స్ ఎంత స్ట్రాంగ్గా డిజైన్ చేశారు, ఎంత ఇంటెలిజెన్స్ డిజైన్ చేశారు. వాళ్ళు 50% పాసా, 80% పాసా, 90% పాసా, ఎంత బెస్ట్ అనే దాని మీద వెళ్తే అలాగే ఉండాలి. అంటే మళ్ళీ ఇక్కడ మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ ఇస్ లైక్, మళ్ళీ ఒక రెప్యూటెడ్, నమ్మకం ఉన్నటువంటి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. ఏదో దగ్గరలో సర్జరీ అయిపోతుంది కదా, చుట్టుపక్కల ఉన్నారు కదా అనుకుంటే నో, ఇట్స్ అ బిగ్ నో. ఎన్ని లైఫ్ లెసన్స్ వింటున్నట్టు ఉందా సార్ మీతో మాట్లాడుతుంటే. ఇవన్నీ చాలా చిన్న చిన్న అంశాలే, కానీ వేర్ వీ విల్ బీ డెఫినెట్లీ నెగ్లిజెంట్ అబౌట్ అండ్ ప్రాణాల మీదకి తీసుకొస్తూ ఉంటాం అనమాట సిచ్యువేషన్. రైట్ సార్, ఇంకొక అవేకనింగ్ లెసన్ కోసం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.